బార్డర్ 2 కొత్త హిందీ సినిమా నిన్న శుక్రవారం జనవరి 23న థియేటర్స్ రిలీజ్ అయింది. మన సన్నీ డియోల్ హీరో. అంటే 30 ఏళ్ల క్రితం వచ్చింది బార్డర్, 1997లో పార్ట్ 1. ఆ సినిమా ఇప్పటికీ క్లాసిక్, ఇప్పటికీ చాలామందికి గుర్తుంటుంది ఆ సినిమా. అందులో ఉన్న పాట సందేశం ఆతే అని. కానీ అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధాల మీద వచ్చిన మొదటి సినిమా అనుకుంటా నాకు తెలిసి. అది ఇప్పటికీ అది ఎవర్ గ్రీన్ క్లాసిక్. సో దానికి సీక్వెల్ అనగానే అసలు ఇంకా అందరికీ ఇంకా ఈగర్లీ వెయిటింగ్. నేనైతే దానికి తోడు ఈ సినిమా వచ్చిన ట్రైలరు, సాంగ్స్, ప్రమోషన్స్ అన్నీ చూసేసరికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఆ సినిమాకి ఈ సినిమాకు అంటే ఆ సినిమా చూడాల్సిన అవసరం లేదు ఈ సినిమా చూడాలంటే. ఎందుకంటే అది వేరే కథ, ఇది వేరే కథ. రెండిట్లో కామన్ ఏంటంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన సన్నీ డియోల్. బార్డర్ 1లో అతని క్యారెక్టర్ వేరు. ఆ యుద్ధం సేమే, ఇండియా పాకిస్తాన్ యుద్ధమే, 1971 వార్ మీదే ఉంటుంది. కానీ బార్డర్ 1 ఒక చోట జరిగిన యుద్ధాన్ని చూపిస్తారు. ఇప్పుడు బార్డర్ 2 ఇంకో చోట జరిగిన యుద్ధాన్ని. ఒక సన్నీ డియోల్ క్యారెక్టరే రిపీట్ అయింది, బట్ ఆ క్యారెక్టర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. ప్లస్ ఈ సినిమా బార్డర్ 1 తీసిన రైటరు, ప్రొడ్యూసరు, డైరెక్టర్ జేపీ దత్తా. అతను ఈ సినిమాకు కేవలం ప్రొడ్యూసర్ మాత్రమే. ఈ సినిమా రైటర్, డైరెక్టర్, ఇంకో డైరెక్టర్, పంజాబీ డైరెక్టర్ అనురాగ్ సింగ్ అనేసి, అతను పంజాబీ డైరెక్టరు. హిందీలో ఇంతకుముందు ఒక సినిమా తీశాడు కేసరి అనేసి అక్షయ్ కుమార్తో. అది కూడా రియల్ ఇన్సిడెంట్స్గా బేస్డ్గా తీసిన సినిమానే. అది కూడా వార్ బేస్డ్ సినిమా. అది కూడా మంచి హిట్ అయింది. ఇక ఈ సినిమా ఇంకా చూస్తే సినిమా లెంత్ చాలా ఎక్కువ ఉంది. 3 గంటల 10 నిమిషాలు ఉంది. ఫస్ట్ హాఫ్ 1.5 గంట ఉంది, సెకండ్ హాఫ్ 1.40 నిమిషాలు ఉంది. ఇక సినిమా ఓపెనింగ్లోనే మనకు సన్నీ డియోల్ క్యారెక్టర్తో ఓపెన్ చేశారు. ఈ డైరెక్టర్ యుద్ధంలో ఉన్నట్టు చూపించారు. 1971 కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు జరిగిందా ఇండియా పాకిస్తాన్ యుద్ధం 1971లో, దానివల్లే బంగ్లాదేశ్ ఏర్పడింది, ఇది చరిత్ర. అది పక్కన పెట్టేస్తే ఇక యుద్ధం ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందని మన సన్నీ డియోల్ క్యారెక్టర్తో చూపించారు. అసలు ఆ డైలాగ్ ఉంది అక్కడ సన్నీ డియోల్ది, సరిహద్దు దగ్గర పాకిస్తాన్కి డైరెక్ట్ వార్నింగ్, మీరు సరిహద్దు దాటి వస్తే ఇంకా ఈ హద్దులు ఉండవు, మీరు ఉండరు అని హిందీలో ఉంటుంది డైలాగు. అసలు 2 సార్లు వస్తుంది ఆ డైలాగు. ఆ సన్నీ డియోల్ వాయిస్లో, ఆ బేస్ వాయిస్లో అదిరిపోతుంది అనమాట. ఇక ఆ తర్వాత సన్నీ డియోల్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తర్వాత ఇంకో హీరో మన వరుణ్ ధవన్ ఇంట్రడక్షన్. వరుణ్ ధవన్ని ఎలా చూపించారంటే, అంటే తెలివితో పాకిస్తానీ సోల్జర్స్ని బోల్తా కొట్టించే సన్నివేశంతో చూపించారు. అంటే సన్నీ డియోల్ని ధైర్య సాహసాలతో చూపిస్తే వరుణ్ ధవన్ని తెలివిగా ఉన్నట్టు చూపించారు. ఆ తర్వాత ఇంకో హీరో, మన 3వ హీరో ఈ సినిమాలో మన దిల్జీత్ దోసాంజ్. అతను పంజాబీ సింగరు, యాక్టరు, చాలామందికి తెలిసే ఉంటుంది అతను. ఈ డైరెక్టర్ అనురాగ్ సింగ్తో అతను పంజాబ్లో సినిమాలు తీశాడు. హిందీలో ఇది మొదటి సినిమా అనుకోవాలి. అతన్ని మన ఎయిర్ ఫోర్స్, మనకు బార్డర్ 1లో జాకీ ష్రాఫ్ చేశాడు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా. దీంట్లో దిల్జీత్ దోసాంజ్ అతని క్యారెక్టర్ని పిల్లల పట్ల ప్రేమ ఉన్నట్టు చూపించారు. ఆ తర్వాత ఇంకా 4వ హీరో మనకు ఆహాన్ శెట్టి. ఈ ఆహాన్ శెట్టి ఎవరు అంటే మన సునీల్ శెట్టి కొడుకు. అతనికి ఇది మొదటి సినిమా అనుకుంటా. సునీల్ శెట్టి బార్డర్ 1లో చేశాడు. ఇప్పుడు సునీల్ శెట్టి కొడుకు ఆహాన్ శెట్టి దీంట్లో నేవీ ఆఫీసర్గా చేశాడు, వాటర్లో ఉన్నట్టు. ఇలా భూమి అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 మన త్రివిధ దళాలులో 3 హీరోలు ఉన్నట్టు. వీళ్ళని 3 ట్రైన్ చేసిన హీరోగా మన సన్నీ డియోల్. సో 4 హీరోలు ఇంట్రడక్షన్ అయిపోయాక అరగంట తర్వాత సినిమా కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్తుంది. యుద్ధం ముందు వీళ్ళు 3 అకాడమీలో ఎలా కలిశారు, వీళ్ళ 3 సన్నీ డియోల్ ఎలా ట్రైన్ చేశాడు, అదంతా కొద్దిగా కామెడీగా వెళ్ళింది. అక్కడ ఒక అరగంట పాటు సినిమా. అక్కడ ఒక పాట కూడా ఉంది, ఒక పార్టీ సాంగ్ లాంటిది. ఆ అరగంట కామెడీ టోన్లో వెళ్తుంది సినిమా. ఆ గంట సినిమా తర్వాత లాస్ట్ అంటే ఫస్ట్ హాఫ్లో లాస్ట్ అరగంటలో కొద్దిగా ఎమోషనల్ టర్న్ తీసుకునింది. అంటే సన్నీ డియోల్కి వైఫ్గా చేసిన మోనా సింగ్ వాళ్ళ అబ్బాయి గురించి కొద్దిగా ఎమోషనల్ స్టోరీ. ఎందుకంటే మనం అంతకుముందే ఒక యుద్ధం పాల్గొన్నాం మనం పాకిస్తాన్తో 1965లో. దాని రెఫరెన్స్లో అక్కడ నాకు మెయిన్ అక్కడ తర్వాత మన వరుణ్ ధవన్ది కొద్దిగా బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఎందుకో నాకు వరుణ్ ధవన్ అతని స్టోరీ, అతని హీరోయిన్గా ఎవరో అమ్మాయి చేసింది, ఆ స్టోరీ చూస్తుంటే నాకు ఎందుకో తెలియని బాధ కలిగింది నాకు. అంటే అక్కడ ఏం లేదు కానీ అరే అంటే సెకండ్ హాఫ్ నాకు తెలుసు, అంటే హీరోలు బార్డర్ 1 చూసాం కాబట్టి
వీళ్ళందరూ ఫ్యూచర్లో అంటే యుద్ధంలో చనిపోతారు కదా, వీళ్ళ ఫ్యామిలీస్ ఎట్టా మనము, అంటే వాళ్ళు ట్రైనింగ్ ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీస్తో ఉండరు, సంవత్సరానికి 1 నెల రోజులకు వస్తారేమో ఇంటికి అంతే. మనము ఒక వారం రోజులు ఫ్యామిలీ లేకపోతే బతకలేము. అలాంటిది వీళ్ళు సంవత్సరాలు ఫ్యామిలీని వదిలేసి యుద్ధం జరిగితే వస్తామో లేదో తెలియని స్థితిలో వీళ్ళంతా ఎలా ఉంటారు అసలు ఏంటి, నాకు అదే మైండ్లో వస్తుంది. ఎస్పెషల్లీ వరుణ్ ధవన్ స్టోరీ చూసినప్పుడంతా గుండెలు పిండేసినట్టు అయింది నాకు ఎందుకో. ఇక ఆ తర్వాత మనకు మన దిల్జీత్ దోసాంజ్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్, ఇక్కడ తల్లి చెల్లి బంధము, అక్కడ సన్నీ డియోల్ దాంట్లో వైఫ్ కొడుకు బంధం అయితే, వరుణ్ ధవన్ స్టోరీలో వైఫ్ పుట్టబోయే బిడ్డ గురించి ఒక ఎమోషన్ ఉంటే, దిల్జీత్ దోసాంజ్ స్టోరీలో తల్లి అండ్ చెల్లి అండ్ కొత్తగా పెళ్ళయ్యి, ఇవన్నీ ఇంకా చాలా బాధ వేసింది నాకు. ఆ తర్వాత మన హీరో ఇంకో రాహాన్ శెట్టి, అతనికి ఆల్రెడీ పెళ్ళయి పిల్లలుండి, ఇవన్నీ ఎమోషన్స్ నాకు అనిపించింది. అసలు మనము ఎంత నిజంగా ఈ ఆర్మీ వాళ్ళు తెలిసి చావుకి ఎదురేది దేశం కోసం ముందుంటారు. మనమేమో హ్యాపీగా పిల్లలతో తల్లిదండ్రులతో అక్క చెల్లెలతో హ్యాపీగా ఉంటాం ఇండియాలో. వీళ్ళు బార్డర్లో పడే కష్టాలు తలుచుకుంటుంటే నాకు దుఃఖం ఆగలేదు. ఇక ఆ తర్వాత ఇంటర్వెల్ ముందు ఇంకొక మంచి యాక్షన్ ఎపిసోడ్తో మన సన్నీ డియోల్ అంటే అసలు గొంతు ఉందా పోయిందా అర్థం కావట్లేదు సన్నీ డియోల్. అంత వాయిస్ ఏంటి అసలు, ఆ డైలాగ్స్ ఏంటి, ఆ ముగ్గురినే కాదు మొత్తం సైన్యాన్ని అతను ఉత్తేజపరిచే డైలాగ్స్ వింటే ఎందుకులే అబ్బా నాయనా అసలు గొంతు ఉందా పోయిందా అనిపించింది నాకు. ఆ ఇంటర్వెల్ ముందు ఇంకా యుద్ధంలో దిగినాకంటే మనకు క్లియర్గా అర్థమవుతుంటుంది అనమాట. యుద్ధం అంటే ఏదో కొట్టుకోవడం కాల్చుకోవడం కాకుండా ఒక స్ట్రాటజీ, అంటే మనకు చెప్తారు ఇలా చేద్దామనేసి మనం దాన్ని ఫాలో అవుతుంటాం. ఇది అవుతుందా లేదా అనేసి టెన్షన్ బిల్డ్ అవుతుంటుంది అనమాట. అందుకు నాకు నచ్చింది. దానికి తోడు ఎక్కువ గ్రాఫిక్స్ వాడకుండా రియలిస్ట్గా సెట్లు వేయకుండా ఓపెన్ ప్లేస్లో నిజంగా యుద్ధం జరుగుతుందన్న ఫీల్ తెప్పించారు. అలా ఫస్ట్ హాఫ్ 1.5 గంట చూసేసరికి నాకు చాలా బాగా అనిపించింది. అసలు అంటే ఏమీ లేదు ఫస్ట్ హాఫ్లో, మళ్ళా అయినా కానీ ఎందుకు మంచి ఫీలింగ్ వచ్చింది. అసలు ఆ సెటప్ అంతా 4 హీరోల ఫ్యామిలీ బ్యాక్డ్రాప్, ఆ యుద్ధము అంతా సెటప్ అంతా అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్ 1:40 ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం యుద్ధంలోనే. ఇంకా ఇక్కడ నాకు సెకండ్ హాఫ్లో కొంచెం ఏమంటారు అంటే ఒక్కొక్కరు చూపించుకుంటూ వస్తారు. సన్నీ డియోల్ది, వరుణ్ ధవన్ది, దిల్జీత్ దోసాంజ్, రాహాన్ శెట్టిది, 4 ఇంకా యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఇంకా యుద్ధంలో ఉన్నప్పుడు ఆ పాట ఏదైతే ఉందో సందేశం ఆతేహే అనే పాట, ఆ పాట మాత్రం వచ్చినప్పుడు, అంటే ఆ పాటకు ముందు ఇంకా ఈ 4 హీరోలే కాకుండా ఇంకా చాలా క్యారెక్టర్లు, చాలా సోల్జర్స్, వాళ్ళ చిన్న స్టోరీలన్నీ ఎమోషన్ కోసం యాడ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకరికి ఇంక చాలా ఉన్నాయిలే, ఇంకా అవన్నీ తలుచుకుంటే ఇంకా ఎందుకులే కానీ అలా ఉంది. కొంతమంది మనకు తెలుసు ఈ బార్డర్ సినిమాలు అంటే యుద్ధంలో ఉన్నప్పుడు సైనికులు చనిపోతారని తెలుసు మనకు. ఆ చనిపోయే సీన్లు చూసేసరికి అంటే మామూలుగా ఎమోషనల్ అవ్వాలి, బాగా గుండెలు పిండేయాలి. కానీ ఎందుకు నాకు ఈసారి సెకండ్ హాఫ్లో వాళ్ళు ఆ క్యారెక్టర్లు చనిపోతుంటే అంత ఇంపాక్ట్ అనిపించలేదు, అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఎందుకంటే ఈ 30 ఏళ్లలో బార్డర్ సినిమా వచ్చాక ఇలా యుద్ధం మీద సినిమాలు చాలా వచ్చేసాయి, చాలా చూసేసాము. ఇక ఏముంటుంది కొత్తగా అనిపించింది నాకు. అంటే ఫస్ట్ హాఫ్లో నేను ఏదైతే ఏదైతే బాధపడ్డానో, సెకండ్ హాఫ్లో ఆ సీన్లు వస్తున్నప్పుడు అంత హై ఇవ్వలేదు నాకు, అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. సో అది కొంచెం డిసప్పాయింట్ అయింది నాకు. బట్ సినిమా బాగుంది, యాక్షన్ కానీ అది కానీ. బట్ ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి కంప్లీట్గా క్లైమాక్స్లో కొన్ని సీన్లు ఎలా ఉన్నాయంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా అనిపించింది. అంటే వీళ్ళు బాంబులు వేస్తే బాంబులు పేలకపోవడము, మళ్ళీ తిరిగి ఆ బాంబులు వేయడము, ఇలాంటివన్నీ కమర్షియల్ సినిమాలో ఉంటాయి. తలకాయలు లేపేయడము, డైలాగులు చెప్పడము, ఛాన్స్ ఉన్నా చంపకపోవడము, ఇలాంటివన్నీ కొంచెము ఏంటబ్బా అనిపించింది అంతే. అంటే నేను ఎక్కువ ఎమోషన్ సైడ్ చూస్తున్నాను, ఎమోషన్ తగ్గి కొద్దిగా కమర్షియల్ సైడ్ వెళ్ళినట్టు అనిపించింది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరే, బార్డర్ 1తో పోల్చుకున్నాను కాబట్టి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ దట్ ఎమోషన్ ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఆ ఎమోషన్ సెకండ్ హాఫ్లో ఎలా చూడగలరా బాబు అనుకున్నాను. కానీ బట్ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు, అంత హై ఇవ్వలేదు. బట్ ఓవరాల్ స్టిల్ గుడ్, ఇట్స్ స్టిల్ నైస్. ఇట్స్ ఏమంటారు గుడ్ ఎఫర్ట్. ఎస్పెషల్లీ సన్నీ డియోల్ అయితే హీ స్టోల్ ద షో.
అండ్ దెన్ ఫాలోడ్ బై మన వరుణ్ ధావన్ కూడా అందరూ కొట్టేశాడు. ఇంకా థర్డ్ మన దిల్జిత్ దోసాంజ్ ఉన్నంతలో బాగా. ఫోర్త్ మన ఆహాన్ శెట్టి. ఈ నలుగురు కాకుండా ఇంకా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, ఎస్పెషల్లీ మోనా సింగ్ కానీ, ఆమె కూడా కొద్దిగా ఎమోషన్ సైడ్ కొద్దిగా బాగానే ఉంది. సో నాకైతే ఓవరాల్గా అయితే సినిమా నచ్చింది. నాకు ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్గా నచ్చింది. ఫస్ట్ హాఫ్కి నా రేటింగ్ 4/5 ఇస్తాను. సెకండ్ హాఫే కొంచెం నాకు అంటే బాగుంది, బట్ స్టిల్ ఫస్ట్ హాఫ్ అంత ఇంపాక్ట్ లేదా బార్డర్ 1 అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు నాకు. సో సెకండ్ హాఫ్ 3 ఇస్తాను. ఓవరాల్గా ఈ సినిమాకు నా రేటింగ్ వచ్చి 3 గుడ్ అని చెప్తాను. సెకండ్ హాఫ్ కానీ నన్ను ఎమోషన్ చేసింటే, నేను కానీ కళ్ళ అంటే ఏడ్చింటే ఖచ్చితంగా 4 or 5 ఇచ్చేవాడిని. బట్ నౌ ఐ విల్ గివ్ ఓన్లీ 3 రేటింగ్ గుడ్ అని చెప్తాను. స్టిల్ ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫర్ దిస్ ఏమంటారు ఈ రిపబ్లిక్ డే హాలిడేస్లో. ఖచ్చితంగా చూడండి, థియేటర్స్లో ఉంది, హిందీలోనే ఉంది ఈ సినిమా. బార్డర్ 1 చూసిన వాళ్ళు ఎలాగూ చూస్తారు. బార్డర్ 2 30 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా. ఆ తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా 20లో ఉన్న వాళ్ళు ఆ సినిమా గురించి తెలియకపోయినా, ఆ సినిమా చూడకపోయినా కానీ ఈ సినిమా డైరెక్ట్ చూసేయండి, పర్లేదు, నష్టమేం లేదు. ఫస్ట్ పార్ట్ 1 చూడాల్సిన పని లేదు, అది వేరే ఇది వేరే. సో అందరూ ఈ రిపబ్లిక్ డే హాలిడేస్లో ఒక్కసారైనా ఈ సినిమా చూడండి థియేటర్స్లో. సో ఖచ్చితంగా అంటే మన దేశభక్తి అంటే మనం ఏం చేయట్లేదు, మనం నార్మల్ సిటిజన్స్. దేశానికి మన వంతుగా మనము ఏదో ట్యాక్సులు కడతామేమో, అంతే, అంతకుమించి ఏం లేదు. జెండా వందనం వస్తే ఆగస్టు 15 జనవరి 26 జెండాకి వందనం పెడతామా, అంతే. కానీ ఈ సైనికులు, సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో మన కోసం 24/7 365 days బార్డర్లో కాపలా ఉన్నారు, వాళ్ళకి సెల్యూట్. యుద్ధాలు వచ్చినప్పుడు ముందుండేది వాళ్ళే, ముందుగా ప్రాణాలు కోల్పోయేది వాళ్ళే. సో వాళ్ళ కోసం ఈ సినిమా చూడండి, ఈ బార్డర్ 2. ప్లస్ ఎంటర్టైన్మెంట్, మనకు సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ పరంగా డోకా లేదు. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి, ఏదో ఒకటి కామెడీ కానీ, యాక్షన్ కానీ, కోపం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, సంతోషం, ఏదో ఒక ఎమోషన్ మనకి ఎమోట్ అవ్వాలి. అదే ఎంటర్టైన్మెంట్ అంటే, ఎంగేజ్ చేయాలి. సో ఈ సినిమాలో మనకు 80% దేశభక్తిని ప్రేరేపిస్తుంది, ఎమోషన్ గురి చేస్తుంది. ఒక 10 to 20% కామెడీ అంటే ఎంటర్టైన్ కూడా చేస్తుంది. సో ఖచ్చితంగా చూడండి ఈ బార్డర్ 2. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతోనే చూడాలి, పిల్లలతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, అందరితో కలిసి చూడాలి. సో అందుకు చూడండి. ఇది మళ్ళీ ఓటీటీలో చూస్తాము, మొబైల్లో చూస్తాము, టీవీలో చూస్తాము అంటే కాదు. చూస్తే థియేటర్లో చూడండి, లేదంటే చూడడం మానేయండి. ఓకే, బాయ్.